అసలు మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కి ఎందుకు అంత ఎక్కువ ముదురుతుంది వివాదం? ఆ మనిషి మారిపోయి మట్టి ఎస్సీ కార్పొరేషన్ మీకు ఎంత కావాలో చెప్పండి అని చెప్పేసి అంటాం. అమ్మవారి సాక్షిగా మీకు ఎంత కావాలని చెప్పేసి అంటాం. ఆయన ఇక అక్కడి నుంచి నాకు మనసు తిరిగిపోయింది. మరి ఆ టైంలో ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ గారి పాత్ర లేదని అనుకుంటాము. కానీ ఈసారి వసంత కృష్ణ ప్రసాద్ ఓడిపోతాడు అనేది ఈ రోజున ఇంటెలిజెన్స్ ఎవరికైనా గెలిపించే క్యాబిలిటీ ఉన్నప్పుడు ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా మీరెందుకు పోటీ చేయటం లేదు? పోటీ చేస్తే గెలిపించే ప్రజలు నమ్ముతారు. అయినా కానీ నేను ఎందుకు పోటీ చేయనంటే చేయటం అంటూ జరిగితే వేరే పార్టీలో చేయనని చెప్పేసి అందుకని నేను పోటీ చేసిన పాపం తుడుచుకోవడానికే దాన ధర్మాలు చేస్తున్నారు. 40-50 సంవత్సరాల నుంచి కూడా పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తూనే వచ్చాం. మా అన్నదమ్ములందరూ కూడా బోనా మాకు ఇప్పటికీ శత్రుత్వం ఉందంటున్నారు. ఈ శత్రుత్వం ఇలాగే కొనసాగుతుందా? ఫుల్ స్టాప్ పడిందంటారా? అమ్మవారి సాక్షిగా చెప్తున్నా అండి, నాకు మా గారికి ఎటువంటి శత్రుత్వం లేదు. చెప్పుడు మాటలు వినకూడదు. మన వెనకమాల ఎవరున్నారు, వెనక నుంచి మనతో ఎవరున్నారు అనేది చూసుకొని ఆలోచించి నడవాలి. కొండపల్లి లిక్కర్ కేసులో నిజంగా వసంత కృష్ణ ప్రసాద్కి హస్తం ఉందంటారా? దోపిడీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరికన్నా కూడా ఎక్కువగా దోచేస్తుంది అతనే. నియోజకవర్గంలోనే ఆ మిషన్ పెట్టి దొంగసారా తయారు చేశారు, దొంగ బ్రాంతి తయారు చేశారు. కాబట్టి డెఫినెట్ గా ఎమ్మెల్యే పాత్ర లేకుండా ఉండదు. ఆ మైలవరం నియోజకవర్గంలోనే దొంగ బ్రాంతి తయారు చేస్తుంది. అంత పెద్ద మిషనరీ పెట్టి లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా, అలానే టీడీపీ కార్యకర్తలకు తెలియకుండా జరగదనేది కంపల్సరిగా అతని పాత్ర ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను. హాయ్, హలో, నమస్తే. ఈ రోజు మనతో హాట్ సీట్ లో ఉన్నారు కోగంటి సత్యం గారు. కోగంటి సత్యం గారి ఒకప్పుడు రాజకీయం వేరు, ఇప్పుడు చేసే రాజకీయం వేరు. ఆ రాజకీయం వెనకాల ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఇప్పుడు చేసే రాజకీయం వెనకాల కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఆ వ్యూహాలు ఏంటి? ఒక వ్యక్తికి ఎందుకు వాడించాలనుకుంటున్నారు? ఇంకొంతమంది కొత్త వ్యక్తుల్ని రాజకీయంలో ఎందుకు బలోపేతం చేయాలనుకుంటున్నారు? ఆయన మాటల్లో తెలుసుకుందాం. సత్యం గారు నమస్తే సార్. నమస్కారం అండి. సత్యం గారు, మీరు చూస్తుంటే ఎప్పుడు లేని విధంగా ఒక కాన్సెన్సీ మైలవరం నియోజకవర్గం వెనకాల అక్కడే దగ్గరుండి అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. జిల్లా మొత్తం చేస్తారు. ఓకే, మీరు జిల్లా మొత్తం చేస్తున్నారు. మేము ఎస్పెషల్లీ మైలవరం నియోజకవర్గంలో ఒక కొత్త అభ్యర్థికి పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు టీడీపీ తరఫున. జ్యేష్ఠ రమేష్ బాబా, 2 గన్నె ప్రసాద్ అన్నగారా, 3 బొమ్మసాని సుబ్బారావు గారా. అసలు మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కి ఎందుకు అంత ఎక్కువ ముదురుతుంది వివాదం? మాకు వివాదం ఏం లేదండి. పోయినసారి జగన్ గారి పరిపాలనలో 5 సంవత్సరాలు మరి అక్కడ మైలవరం ఎమ్మెల్యేగా ఉంటూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ, సరే ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి చేసుకుంటూ వచ్చారు. ఆ 5 సంవత్సరాలు కూడా చాలా ఆనెస్ట్ గా పేదవాళ్ళ కోసం ఏదో సహాయ సహకారాలు అందిస్తూ మాజీ గారి రిలీఫ్ ఫండ్ నుంచి కానీ సీఎం గారి ఫండ్స్ నుంచి పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఆనెస్ట్ గా ఉన్నారు. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి ఆ మనిషి మారిపోయి ఈ మట్టి ఓ జీవో ఉంది ఎస్సీ కార్పొరేషన్ నుంచి, అదే ఎస్సీస్ కింద గవర్నమెంట్ ఒక 5 ఎకరాల వరకు భూమి 10 అడుగులు లోతు వరకు మట్టి అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఒక జీవో ఉంది. ఆ జీవో ప్రకారంగా అమ్ముకోవాలి మట్టి అంటే పర్మిట్ కూడా తీసుకోవాలి. కాబట్టి పర్మిట్ కోసం మరి వాళ్ళు ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్తే ఎమ్మెల్యే గారు బామ్మర్ది కోటేశ్వరరావు గారు ఆయన 60% అడుగుతుంటే వీళ్ళేమో కొంతమంది ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే ఎంతో కొంత వచ్చినంత వస్తుంది, ఎకరానికి ₹1 వస్తుంది. ఎందుకు వచ్చిందంటే ఈ గవర్నమెంట్ కూడా ఆ జీవో ఎందుకు ఇచ్చిందంటే పొలాలు పండట్లేదు, పంటలు వ్యవసాయం సరిగ్గా లేదు కాబట్టి మట్టి అమ్ముకుంటే 5 ఎకరాల మీద ₹5 కోట్ల వస్తుంది అనే ఉద్దేశంతో ప్రజలకి సుఖశాంతులతో ఉంటారు, వాళ్ళని కూడా కోటేశ్వరులు చేద్దాం. మేము అడిగింది ఒకటేనండి మీకు. అక్కడ బొమ్మసాని సుబ్బారావు పైకి తీసుకొస్తున్నారా, గన్నె ప్రసాద్ అన్నగారిని తీసుకొస్తున్నారా, జ్యేష్ఠ రమేష్ బాబుని ఇన్ని అవినీతులు చేసినప్పుడు మీరు ఏ అభ్యర్థికి అక్కడ సీట్ ఇప్పించే ఆలోచనలు ఉన్నారు? అది కూడా క్లియర్ కట్ గా చెప్పాలి. చెప్తాను ఎందుకంటే ఎందుకని మీరు యాంటీగా చేస్తున్నారు అనే దాని మీద నేను చెప్పుకొస్తాను. ఓకే, ఆ విధంగా అలా నేను కూడా ఒకరోజు ఫోన్ చేసి కృష్ణప్రసాద్ గారికి, కేపీ గారు కొంచెం అలాగేదో నేను పంపిస్తున్నాను 5 ఎకరాలు ఆ పర్మిషన్ అంటే ఇప్పించండి ఇప్పిస్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బామ్మర్ది మీకు ఎంత కావాలో చెప్పండి అని చెప్పేసి అంటాం. అమ్మవారి సాక్షిగా మీకు ఎంత కావాలని చెప్పేసి అంటాం. ఆయన అక్కడి నుంచి నాకు మనసు ఇరిగిపోయి ఎలా అయినా సరే ఈసారి క్యాండిడేట్ మారిస్తే బాగుంటుంది ఇక్కడ అనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టికి కూడా నేను దీన్ని తీసుకెళ్తాను. ఎందుకంటే ఈ లిక్కర్ కేసులో కూడా రమేష్ వాళ్ళని అరెస్ట్ చేశారు.
ఆ సందర్భంలో మరి వైఎస్ఆర్ పార్టీ టైం నుంచే దొంగలికి రమ్మిన కేసులోని కదా రమేష్ గారిని వీళ్ళందరినీ అరెస్ట్ చేసింది. మరి ఆ టైంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ గారి పాత్ర లేదని అనుకుంటామా? అట్లనే ఆయన మనుషుల పాత్ర లేదని అనుకుంటామా? అట్లనే అదే కాకుండా ఇప్పుడు మీరు అడిగినట్లుగా మరి అన్న ప్రసాద్ గణ్య ప్రసాద్ గారు ఎందుకంటే మాకు ఇప్పుడు కాదు, దాదాపు 80 నుంచి పరిచయ సత్య సంబంధాలు ఉన్నాయి. ప్రసాద్ గారు కానీ, లేదు జస్ట్ రమేష్ గారి అబ్బాయి కానీ, లేదా రమేష్ గారు కానీ, అలానే బొమ్మసాని సుబ్బారావు గారు కానీ, వీళ్ళలో ఎవరుని తీసుకురావాలనుకుంటున్నారని మీరు అడిగారు. కానీ నా ఉద్దేశం బొమ్మసాని పోయినసారి 13,000 ఓట్లు వచ్చినాయి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే. 13,000 ఓట్లు బొమ్మసానికి రాబట్టే ఆ రోజున దేవినేని ఉమా గారు ఎమ్మెల్యే గెలగలిగారు. కాబట్టి ఒకసారి చేస్తున్నాడు. అందులో నాలాగానే చర్చలకి పేదవాళ్ళకి ఏదో సహాయ సహకారాలు అందిస్తుంటారు కాబట్టి ఆయన బొమ్మసాని అయితేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఒకటి. ఇంకొక ఉద్దేశం పొలిటికల్గా ఆలోచిస్తే మరి కమ్మారు ఓట్లతోటి కమ్మారితోటి ఎక్కువ సంబంధాలు ఉన్నది మరి జస్ట్ రమేష్ గారు. కాబట్టి రమేష్ గారికి ఇవ్వాలా సుబ్బారావుకి ఇవ్వాలనేది పార్టీ నిర్ణయం తీసుకోవాల్సింది తప్ప మరి ప్రసాద్ గారికి ఇస్తారని నేను అనుకోవట్లేదు. మొన్న ఆయన కూడా ట్రై చేశారు గణ్య ప్రసాద్ గారు అన్నగారు, కానీ ఆయనకి ఇస్తారని నేను అనుకోవట్లేదు. నేను వాళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది అనుకుంటున్నాను. ఈసారి వసంత కృష్ణప్రసాద్ ఓడిపోతాడు అనేది ఈ రోజున ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గవర్నమెంట్ తెప్పించుకున్నా కానీ అలా ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఓడిపోతారు అనేది ఈ రోజు రిపోర్ట్ వేసుకున్నా ఉంటుంది. నేనేదో ఓడించడం కాదు, మామూలుగానే ఆయన ఓడిపోతాడు. అంతేగాని నేనేదో ఆ నియోజకవర్గానికే సహాయ సహకారాలు అందించడం కాదు. ఈ జిల్లా, గుంటూరు జిల్లా, 2 జిల్లాలకు కూడా నేను ఎప్పుడు కూడా ఎవరికి పేదవాళ్ళు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే నేను సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు బొమ్మసానే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారేమో టీడీపీ వారని అనుకుంటున్నాను. ఓకే, మీకు రాజకీయంగా ఎవరికైనా గెలిపించే క్యాబిలిటీ ఉన్నప్పుడు ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మీరెందుకు పోటీ చేయటం లేదు అనేది ఒక ప్రధానమైన క్వశ్చన్ అండి. అది ఏంటంటే కోగంటి సత్యం ఈ దొడ్డిలో నుంచి రాజకీయం చేయగలరు అనేది అందరికీ తెలుసు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోగంటి సత్యం ఆయన ఎవరికైనా గెలిపించే క్యాబిలిటీ ఉంది. ఇప్పుడు ఆశాకిరణ్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అలాగే వంగవీటి రాధాని రాజ్యసభ సీటు కోసం మీరు మీతో పాటు ఆయన కూడా ప్రయత్నిస్తున్నది కూడా ఒకటి ఉంది. కానీ రాజకీయంగా మీరు ఎవరికైనా డబ్బులు పెట్టుకుని కూడా గెలిపించుకునే క్యాబిలిటీ ఉన్నప్పుడు మీరు ఎందుకు పోటీ చేయడం లేదు? అంటే ఇక్కడ నేను డబ్బుల రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పోటీ చేయగలిగినాను. పోటీ చేస్తే గెలిపించే ప్రజలు నాకు ఉన్నారు. అయినా కానీ నేను ఎందుకు పోటీ చేయనంటే నేను ఎలక్షన్స్లో ఎక్కడ ఎలక్షన్స్లో పోటీ చేయటం అంటూ జరిగితే ఎర్రజెండా కిందే చేస్తాను తప్ప వేరే పార్టీలో చేయనని చెప్పేసి ఒకసారి ఒక సందర్భంలో మన మీడియా వారి సమక్షంలోనే ప్రమాణం చేయడం కూడా జరిగింది. అందుకని నేను పోటీ చేయదలుచుకోలేదు. అట్లనే మరి రాజ్యసభకు వచ్చేటప్పటికి రాధాబాబు గారికి ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇవాళ రాజ్యసభ అనేటప్పటికి చాలా డిమాండ్ ఎక్కువగా ఉంది. అంటే డిమాండ్ అంటే డబ్బులనే కాదు, పలుకుబడి పైనుంచి మరి రికమెండేషన్స్ ఇట్లాంటి చాలా చాలా సంబంధాలు ఉంటాయి. కాబట్టి రాజ్యసభ ఇవ్వరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు రమేష్ని అరెస్ట్ చేసిన కేసులో ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కేవలం ఈయన 2 రోజులు 4 రోజులు వారం రోజులు పార్టీ మారిపోయి టీడీపీ పార్టీలో వచ్చేసేసినా కానీ ఇవాళ ఈ వెనకమాలలో తిరుగుతున్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే అని చెప్పేసి అక్కడ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఓకే సార్, మీరు ఒకప్పుడు మీ చెయ్యి రక్తంతో తడిసిన చేతులు అంటారు లేదండి. కానీ మీరు ఇప్పుడు మైలవరం కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, జిల్లా మొత్తం దాన ధర్మాలు చేయడానికి, చేసిన పాపం తుడుచుకోవడానికే దాన ధర్మాలు చేస్తున్నారు. మరియు మైలవరం కాన్స్టిట్యున్సీలో ఎస్పెషల్లీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి ఓటమికి ఇప్పటి నుంచే పనులు మొదలు పెట్టారనేది కూడా టాక్. కరెక్ట్, అది నిజమా అబద్ధం? కరెక్ట్ కాదండి. 40-50 సంవత్సరాల నుంచి కూడా పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తూనే వచ్చాం. మా అన్నదమ్ములందరం కూడా ఎందుకు వచ్చామంటే మేము నలుగురం కూడా పేదరికం నుంచి వచ్చాం కాబట్టి పేదవాళ్ళకి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశం చేసుకుంటూ వస్తున్నాం తప్ప ఈ మైలవరం లేదా కొత్తగా చేయటం అనేది మాత్రం కరెక్ట్ కాదు. అందులో ముస్లిమ్స్ మరి పవిత్ర దినాలు, అలానే 40 రోజులు మన క్రిస్టియన్స్ కూడా ఉపవాసాలు ఉండే రోజులు ఈ నెల. కాబట్టి ఈ 2 నెలలు కొంచెం ఎక్కువ తిరుగుతాం. ఒక మైలవరం కాదు, జిల్లా మొత్తం కూడా అన్ని నియోజకవర్గాలు కూడా తిరుగుతున్నాం.
ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తున్నాం, కానీ ఈ ప్రత్యేకించి చేస్తుందేం కాదు అని మీకు తెలియజేసుకుంటాం. ఓకే, ఇప్పుడు బోండా ఉమాకు మీకు ఇప్పటికీ శత్రుత్వం ఉందా, ముగిసిందంటారా? ఏదంటే ప్రజల్లో అదొక ఇది ఉంది, కోగంటి సత్యంకి బోండా ఉమాకి ఇప్పటికీ శత్రుత్వం ఉందంటున్నారు. ఈ శత్రుత్వం ఇలాగే కొనసాగుతుందా, పులి స్టాప్ పడింది అంటారా? అమ్మవారి సాక్షిగా చెప్తున్నానండి, నాకు ఉమాగారికి ఎటువంటి శత్రుత్వం లేదు. నేను ఏ పని వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే ఫోన్ చేసి చెప్పి ఉమాగారు కొంచెం ఈ పని చేసి పెట్టండి, నెలకి 2-3 ఓ ఫోన్, 2 ఫోన్లు 3 ఫోన్లు అయినా సరే ఎవరు వచ్చినా సరే ఫోన్ చేసి పంపిస్తున్నాను. మరి కొత్తగా BRTS రోడ్లో ఆఫీస్ పెట్టాను, సచిన్ గారు సాయంత్రం 4 గంటలకు పంపండి అని చెప్తే పంపిస్తుంటే వాళ్ళందరూ పనులు చేసి పెడుతున్నారు ఉమాగారు. మాకు శత్రుత్వం లేదండి. అప్పుడు కూడా వినాయకుడు దాంట్లో కొంతమంది మధ్యలో వాళ్ళు వచ్చి పాపం ఉమాగారికి కొంచెం ఎక్కించి నాకు చెప్పి ఆయన చెప్పి మా ఇద్దరి మధ్యలో శత్రుత్వం తీసుకొచ్చారు. పాప ఆయన 5 సంవత్సరాల పాటు నేను ఓడించడం జరిగింది. అది పాపం అనిపిస్తుంది ఈరోజు, ఎందుకంటే చిన్నవాడు ఏదో పైకి పెరిగి వచ్చాడు, కానీ చెప్పుడు మాటలు వినకూడదు. మన వెనకమాల ఎవరున్నారు, వెనక నుంచి మనతో ఎవరున్నారు అనేది చూసుకొని ఆలోచించి నడవాలి. అట్లానే నాకు ఉమాగారి ఫ్యామిలీకి ఎటువంటి శత్రుత్వం లేదు. మేము ఇద్దరం కలిసిపోయే కదా మొన్న పోయిన ఎలక్షన్లో కూడా, మరి మొన్న 24లో నేను ఉమాగారిని గెలిపించడానికి బాగా కృషి చేశాను. ఎందుకంటే ఈసారి ఓడిపోతే మళ్ళీ మనమే ఓడించాం బ్యాక్ వెనకమాల ఉండి అని చెప్పేసి అనుకుంటారు అనే ఉద్దేశంతో బాగా ఎక్కువ తిరిగి ఉమాగారిని అంత మెజార్టీ రావడానికి కూడా కృషి చేయడం జరిగిందండి. వంగవీటి కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అవమానిస్తుందా లేదా? ఎందుకంటే ఇటు ఆశా కిరణ్ కానివ్వండి, ఇటు వంగవీటి రాధా కానివ్వండి, ఎలాంటి పదవులు ఇవ్వకపోవడానికి వంగవీటి కుటుంబానికి అవమానించినట్టు అనిపించట్లేదండి మీకు? అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ అవమానం పడటానికి కూడా కారణం, అవమానించినట్టుగా ఉండడానికి కూడా కారణం జనసేన పార్టీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రంగా గారిది రాధారంగ మిత్రమండలిని నా వెనకే ఉందని చెప్పుకోవడం కోసమే ఆ కుటుంబాన్ని తొక్కేస్తున్నారేమోనని నాకు అనిపిస్తుందండి. అది వాస్తవం. అదే వాస్తవం అంటారు? అదే వాస్తవం అనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు వంగవీటి ఆశా కిరణ్ వెనకాల మీరు వెనక నుండి నడిపిస్తున్నారా, లేకపోతే ఆశా కిరణ్ గారే పని చేసుకుంటూ పోతున్నారు? ఆమెకి ఒక ఆఫీస్ కూడా మీరు అరేంజ్ చేసేటట్టు అనిపిస్తుంది, దాంట్లో నిజం లేదంటారా? ఎందుకంటే వంగవీటి కుటుంబం నేను ఉన్నంత రోజులు వాళ్ళకి ఎమ్మెల్యేలు చేయాలి, ఎంపీలు చేయాలి అనేది కూడా మీ తాపత్రయం కనిపిస్తుంది. దాని కూడా నిజమైన రహస్యం ఏంటో చెప్పండి. నిజమేనండి. ఎందుకంటే రాధాబాబు గారికి ఎలాగో సురుకు లేదు, కనిపించట్లా. అట్లానే గట్టిగా డిమాండ్ చేసి పోట్లాడేయటం, తర్వాత ఆ ఎదురు మనిషి కొంచెం చెప్పేది నచ్చకపోతే అలిగి వెనక్కి వచ్చేయటం. మొన్న మధ్య టీడీపీ ఆఫీస్కి కూడా వెళ్ళారంట. రాజ్యసభ ఇప్పుడు కాదులే నీకు 27లో ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి అంటే అప్పటికప్పుడు కోపంగా బయటకు వచ్చేసి, అట్లా కోపం. రాధాబాబు రాజకీయ నాయకుడిగా ఎదగలేడు కాబట్టి ఆ అమ్మాయి వచ్చింది. కాబట్టి ఆ అమ్మాయికి నేను వెనకమాల ఉండాల్సిన అవసరం. వాళ్ళ మేనమామ మరి చెన్నపాటి శ్రీనివాస్ గారు ఆమెను తీసుకొచ్చారు కాబట్టి ఆమెకు సపోర్ట్ ఉంటారు. ఆమెకు తప్పకుండా నా సపోర్ట్ కూడా ఉంటుంది అని చెప్పి చేసుకుంటాను. ఎందుకంటే రాధారంగ మిత్ర మండలి తరపు నుంచి అందులో రంగా గారి పోలికలతో పుట్టిందామా. మరి మొన్న మనవడని చూశాను, ఆ బాబు కూడా అసలు రంగా గారి పోలికలే. కాబట్టి అదే కాకుండా ఆ ఫ్యామిలీ నుంచి అదొక స్టారు. 37-38 సంవత్సరాలు ఆయన చంపేసేసి అవుతున్నా కానీ ఈరోజు కూడా 30 సంవత్సరాల లోపల కూడా ఆయన మీద ప్రేమించి ఆయన రంగా గారు జిందాబాద్ అని చెప్పేసి అనే పరిస్థితులు, రంగా గారు జోహార్ అనే పరిస్థితులు వినిపిస్తున్నాయంటే అదొక స్టార్ అని చెప్పేసి, ఆ మనిషితో సంబంధాలు లేకుండా ఆ మనిషి ఎలా ఉంటాడో తెలియని వాళ్ళు కూడా ఆ విధంగా తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ కుటుంబం నుంచి ఒక స్టార్ ఉండాలి అంటే ఆశా కిరణ్ గారు లేదు రాధాబాబు గారు, ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉన్నంత మాత్రం నష్టమే లేదు, కానీ ఇద్దరు ఉండాలి. కానీ ఇద్దరు లేకపోయినా ఒకళ్ళని తొక్కేసినా ఇంకొకరిని పైకి తీసుకురావాల్సిన అవసరం రెండు రాజకీయ పార్టీలకు ఉంది, వైసీపీ పార్టీ కానివ్వండి, టీడీపీ పార్టీ కానివ్వండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అమ్మగారు రాధాబాబు ఇద్దరు టీడీపీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి, అట్లానే కాంగ్రెస్ పార్టీలో రంగ గారు చనిపోయారు కాబట్టి వైసీపీ వారికి, వీళ్ళందరికీ కూడా ఈ రెండు పార్టీల వాళ్ళకి కూడా వాళ్ళ కుటుంబం నుంచి ఇద్దరిని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మైలవరం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా మీరు ఫోకస్ చేయడానికి ప్రధానమైన 2 కారణాలు చెప్పండి. చెప్పింది చెప్పదు కాకుండా కొత్తవి చెప్పండి. మీరు పోటీ చేస్తున్నారా, లేకపోతే మీ ద్వారా అక్కడ ఇద్దరు వ్యక్తులను పెడుతున్నారా? లేదండి, నేను పోటీ చేయనండి. ఎవరో ఒకరిని, లేకపోతే ఒక విషయం,
లేకపోతే వసంత వెంకట కృష్ణ ప్రసాద్కి పదవి విచ్ఛిన్నుడే చేయాలని ఒక సంకల్పంతో చేస్తున్నారు? పదవి ఇవ్వకుండా ఉంటే అసలు గొడవే లేదు. పదవి మళ్ళీ అతనికే అంటూ ఇస్తే ఓ సీటు టీడీపీ పార్టీకి పోద్దని చెప్పేసి తెలియదు కాబట్టే క్యాండిడేట్ని మారిస్తే అసలు ఏ సమస్య ఉండదు. డెఫినెట్గా ఆ సీటు టీడీపీ గెలుస్తుంది. లేకపోతే ఆ సీటు కంపల్సరీగా టీడీపీ ఓడిపోద్దండి అక్కడ. ఎందుకంటే నేను అవసరంలా, నేనేం యాంటీ చేయకపోయినా కానీ ఓడిపోయే పరిస్థితిలో ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటే ప్రభుత్వం వారికి తెలుస్తుంది. చంద్రబాబు గారికి కానివ్వండి, మరి లోకేష్ బాబు గారికి కానివ్వండి తెలుస్తుంది కూడా ఈ రోజు పరిస్థితి తెప్పించుకున్నా కానీ. ఎందుకంటే దోపిడీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరికన్నా కూడా ఎక్కువగా దోచేస్తుంది అతనే కనిపిస్తున్నాడు కాబట్టి. అదండి. కొండపల్లి లిక్కర్ కేసులో మీరు ఇందాక చెప్పారు, ఈ మాట రహస్యం ఉందా లేదా? కొండపల్లి లిక్కర్ కేసులో నిజంగా వసంత కృష్ణప్రసాద్కి హస్తం ఉందంటారా? లేదని చెప్పేసి ఆయన డైరెక్ట్ గానే చెప్పాడు, కానీ ఆయనకి హస్తం ఉందని మీరు ఎలా చెప్తారు? సిట్ కూడా, ఇటు హైకోర్టు కూడా, ఎవరు కూడా వసంత కృష్ణప్రసాద్కి ఎలాంటి హస్తం లేదన్నారు. మీరు హస్తం ఉందని చెప్పడానికి కారణం ఏమిటి? అప్పటి వరకు ఆ పార్టీలో ఆయన కూడా ఉన్నారు. అందుట్లో ఆయన నియోజకవర్గంలోనే ఆ మిషన్ పెట్టి దొంగసారా తయారు చేశారు, దొంగ బ్రాంతి తయారు చేశారు కాబట్టి డెఫినెట్గా ఎమ్మెల్యే పాత్ర లేకుండా ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నా. అట్లనే ఇంకా దాంట్లో కొంతమంది ముద్దాయిల్ని న్యాయపరంగా ఈ కేసుని సిబిఐకి ఇస్తే సిబిఐ వారు తెలుస్తారు ఇంకా ఎంతమంది ముద్దాయిలు ఉన్నారని చెప్పేసి. కాబట్టి అందులో ఆయన ఆ పార్టీలో ఉన్నాడు, అదే నియోజకవర్గంలో జరిగింది కాబట్టి డెఫినెట్గా ఎమ్మెల్యేకి తెలియకుండా అట్లాంటి అంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టి దొంగ బ్రాంతి తయారు చేస్తున్నారంటే ఎమ్మెల్యే తెలియకుండా ఉండదని చెప్పేసి అందరికీ తెలుసు, రాజకీయ నాయకులకే కాదు ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి అక్కడ ఆయనకు ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఆయన పాత్ర కూడా ఉందని అనుకుంటున్నాను, ఆయన మనుషులు ఉన్నారు. సార్, కొండపల్లి లిక్కర్ కేసులో జోగి రమేష్ హస్తం ఉందని చెప్పేసి అరెస్ట్ చేశారు, కానీ మీరేంటో ఇందాక చెప్పారు, ఇటు వసంత కృష్ణ ప్రసాద్ కూడా హస్తం ఉంది కల్తీ లిక్కర్ కేసులో, ఆయన ఎందుకు అరెస్ట్ చేయడం లేదని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. ఆయనకి నిజంగా హస్తం ఉందంటారా లేదంటారా? అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు వీళ్ళిద్దరు కూడా, జోగి రమేష్ గారు కానివ్వండి, కృష్ణప్రసాద్ గారు కానివ్వండి. అందులో జరిగింది కూడా ఆ మైలవరం నియోజకవర్గంలోనే దొంగ బ్రాంతి తయారు చేయడం జరిగింది. అంత పెద్ద మిషనరీ పెట్టి మరి చేయటం అంటే లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా, అలానే టీడీపీ కార్యకర్తలకు తెలియకుండా జరగదనేది ప్రజలందరికీ తెలుసు. అలానే మొన్న ఈ మధ్య ఏ వెంకటేశ్వర ఒక ఇంటర్వ్యూలో కూడా మరి రమేష్ని అరెస్ట్ చేశారు, మరి ఈ టీడీపీలో వచ్చాడు కాబట్టి కృష్ణప్రసాద్ తరపున వాళ్ళని అరెస్ట్ చేయలేదని చెప్పేసి ఏ వెంకటేశ్వర కూడా కామెంట్ చేయటం జరిగింది. కాబట్టి కంపల్సరీగా అతని పాత్ర ఉంటుంది. అతని పాత్ర ఒకవేళ లేదు అని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే అతని నియోజకవర్గంలో జరిగింది కాబట్టి, అంత పెద్ద ఇండస్ట్రీ, అంత పెద్ద దొంగ భ్రాంతి తయారు చేసే కంపెనీ ఉంది కాబట్టి కంపల్సరీగా ఆయన పాత్ర ఉంటుంది, ఆయన మనుషుల పాత్ర ఉంటుంది. కేవలం ఆయన టీడీపీలోకి వచ్చారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేదని చెప్పేసి ఏ బ్యాంక్ చేస్తారు కామెంట్ చేసింది కరెక్టేనేమోనని నాకు కూడా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆయనకి నిజంగా హస్తం ఉందంటారు మీరు? డెఫినెట్లీ ఉంటుందండి, ఉందండి, ఉందంటారు. మీరు ఆయన మీద కామెంట్ చేయడానికి, మీరు చెప్పిన మాట వినకపోవడం వల్లనే ఇలాంటి కామెంట్ చేస్తున్నారు అనేది కూడా, వాటి నుంచి కొంచెం సాంకేతాలు కూడా వచ్చినాయి. అక్కడ వెళ్ళి మీరు దాన ధర్మాలు చేయడం, అక్కడికి వెళ్ళి మీరు రాజకీయ నాయకులు, కొత్త రాజకీయ నాయకులు తెరపై తీసుకురావడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా టాక్ ఉంది. దాంట్లో నిజం లేదంటారా? అసలు నేను 40 ఏళ్ళ మట్టి కూడా మైలవరం నియోజకవర్గంతో నాకున్నటువంటి సంబంధాలు, అక్కడ కోమటి భాస్కర్ గారు మా బాబాయ్ అవటం, అట్లా కోమటి మోహన్ రావు అన్నయ్య ఎక్స్ ఎమ్మెల్యే జయరావు గారు వాళ్ళ అబ్బాయి, భాస్కర్ గారు అబ్బాయి జయరాం గారి నుండి వీళ్ళందరూ కూడా మాకు మంచి సంబంధాలు ఉండేవి కాబట్టి అందులో ఎక్కువ చర్చలు మాకు మైలవరం నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి కొన్ని వందల మందికి మైలవరం, తిరువూరు, నందిగామ నియోజకవర్గాల్లో చర్చలు కట్టించడం కానివ్వండి, అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ గారి విగ్రహాలు ఇవ్వటం కానివ్వండి, ఇట్లా మనం ఎప్పుడు చేస్తున్నాం, ఇప్పుడు కొత్తగా చేయడం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారిగా 2 పండుగలు వచ్చినట్టు మనకి, ఇటు క్రిస్టియన్స్ నుంచి 40 రోజులు ఉపవాసాలు ఉండటం, ఇటు ముస్లిమ్స్ నుంచి 4 రోజులు ఉపవాసాలు ఉండటం వల్ల ఇప్పుడు కొంచెం హాట్గా ఉంది. కాబట్టి మీరు కొత్తగా మీకు కనిపిస్తున్నామో కానీ నాకు మాత్రం కొత్త అనిపించట్లేదండి. గత 40-50 సంవత్సరాల నుంచి మేము దాన ధర్మాలు చేస్తాను, మేము కొత్తగా చేసిందే లేదు. కానీ
ఆ నియోజకవర్గంలో జరిగింది కాబట్టి కంపల్సరిగా ఆ ఎమ్మెల్యే పాత్ర లేకుండా ఉండదు అనేది నా ఉద్దేశం. ఏ వెంకటేశ్వర ఉద్దేశం కూడా ఆయన చెప్పారు కాబట్టి నేను కూడా దాన్ని ఏకీపిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే సార్. ఇదండి కోగంటి సత్యనారాయణ అంటున్నారు. కొండపల్లి లిక్కర్ కేసులో కన్ఫర్మ్ గా ప్రస్తుత ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారికి ఆయనకి సంబంధాలు ఉన్నాయి, ఆయన అనుచరులకు సంబంధాలు ఉన్నాయి. కావాలనే టీడీపీ పార్టీ వాళ్ళకి పక్కదారి పట్టించింది. మళ్ళీ జోగి రమేష్ అరెస్ట్ చేయడానికి కూడా వెనకాల చాలా రకాల హస్తాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పారు. నేను మైలవరం కాన్స్టిట్యున్సీలో ఈసారి బొమ్మసాని సుబ్బారావుని కానివ్వండి, ఇటు జస్ట్ రమేష్ బాబు తనయుడు కానివ్వండి, లేదా జస్ట్ రమేష్ బాబుని తెరపైకి తీసుకొస్తాను, నేను గెలిపిస్తాననేది కూడా ఆయన మాటలు తెలుసుకున్నాం. ఈసారి మైలవరంలో కోగంటి సత్యం వర్సెస్ వసంత కృష్ణప్రసాద్ అని చూడాలా, లేకపోతే జస్ట్ రమేష్ బాబు, బొమ్మసాని సుబ్బారావు, అలాగే కోగంటి సత్యం వర్సెస్ వసంత కృష్ణప్రసాద్ అని చూడాలి మరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.